వారి మీద పితరులు చెప్పేవాళ్ళు ఉంటారు పక్కన. నేను నమస్కరించకుండా నేను నించుంటే నా గురించి రాజు గౌడ చెప్తాడు అని ముందు వాడికి భయపడ్డాడు వీడు. ముందు ఎవరికి భయపడ్డారు వీళ్ళు? వాళ్ళ ప్రక్కనే ఎవరైతే ఆ యొక్క విగ్రహానికి నమస్కారం చేస్తున్నారో, లేదా నేను విగ్రహం నమస్కారం చేయకపోతే నా గురించి ఈ పట్టుడెళ్ళి అని రాజుకు చెప్తాడు, లేదా అధికారికి చెప్తాడు, ఆడికి చెప్తాడు, ఈడికి చెప్తాడు అని ప్రక్కనే ఉండి మనల్ని గమనించి మన యొక్క లోటుపాట్లను, మన విశ్వాసాన్ని కృంగదీసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయపడతారు కొంతమంది. వీళ్ళు వాళ్ళకి భయపడలేదు. హల్లెలూయా. విశ్వాసాన్ని దొంగిలించేవారు పక్కనే ఉంటారు. ఇప్పుడు కేవలం ఇశ్రాయేలీయులు వీళ్ళేనా? ఇంకెవరైనా ఉన్నారా? కొన్ని వేల మందిని తీసుకెళ్ళాడు. అన్ని వేల మందిలో నించున్న వాళ్ళు కేవలము ముగ్గురే, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. ముగ్గురే నించున్నారు. మిగతా తోటి ఇశ్రాయేలీయులు లేరా? షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క సహోదరులు వేరే వాళ్ళు లేరా? బంధువులు లేరా? తోటి కుర్రోళ్ళు లేరా? క్లాస్మేట్స్ లేరా? ఎంతో మంది ఉన్నారు. బట్ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారి విశ్వాసాన్ని సాతాను దొంగిలించినట్లుగా వాడికి అవకాశము ఇవ్వలేదు. నేను మోకరించిపోతే ఇటు చెప్పేస్తాడు, నేను మోకరించిపోతే ఆడు గమనిస్తాడు, నేను మోకరించిపోతే వాళ్ళు వెళ్ళి రాజుకు చెప్తారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, డు నాట్ రియాక్ట్ టు ద టెంప్టేషన్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు స్టాండ్ ఇన్ ద ఫెయిత్. విశ్వాసములో మనం నించోవాలి అంటే, విశ్వాసములో నీవు నించోవాలంటే, విశ్వాసంలో స్థిరులుగా ఉండాలంటే మనము శోధనకు రియాక్ట్ అవ్వకూడదు. శోధనకు రియాక్ట్ అవ్వడం అంటే స్పందించకూడదు. శోధనకు స్పందించకూడదు, అసలు స్పందించకూడదు అంతే. హల్లెలూయా. స్పర్శ లేని వారిగా ఉండాలి. స్తోత్రము కలుగును గాక.